హలో నమస్తే. అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీకో విషయం చెప్పాలి. టీచర్ చెప్తే అర్థమవుతుందో లేదో తెలీదు గానీ, మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా! ఆ ఫ్రెండ్ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో గదా! అండ్ ఇవాళ మీ ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చి నితిన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో, అప్ టు నౌ వి ఆర్ డిస్కసింగ్ టైప్ కాస్టింగ్. బట్ ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా వి నీడ్ సమ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ లేకుండా మనం ఆపరేషన్ చేయలేం. సో, జావాలో మెయిన్‌గా యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే there are 9 types of operators. In this video I will explain only 8 types of operators, and another ninth type of operator is instance of operator. ఇది నేను ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు చెప్తాను, బికాస్ మెథడ్స్ క్లాసెస్ అప్పుడు వస్తాయి. సో ఇన్స్టాన్సెస్ గురించి అక్కడ నీట్గా అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చే ఆపరేటర్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. ఇందులో అర్థమెటిక్ ఆపరేటర్ సో సింపుల్, మ్యాథ్స్ లో యూస్ చేసే బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఇస్ ఏ క్రాస్ బి, అండ్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ స్టార్ బి, ఏ డివిజన్ ఆఫ్ బి, ఏ మాడ్యుల్ ఆఫ్ బి. డివిజన్ కి మాడ్యులోకి స్మాల్ డిఫరెన్స్ ఉంది. మాడ్యులో ఏం చేస్తుంది అంటే మాడ్యులో మనకి రిమైండర్ ఇస్తుంది, అండ్ డివిజన్ మనకి ఏం వస్తుంది అంటే కోఎఫిషియంట్ ఇస్తుంది. ఓకే, డివిజన్ మనకి కోఎఫిషియంట్ వాల్యూ ఇస్తుంది, అండ్ మాడ్యులో మనకి రిమైండర్ వాల్యూ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మాడ్యులో 3 ఎంత వస్తుంది? 3 3 is 9, అండ్ మిగిలింది రిమైండర్ 1. సో మనకి ఇక్కడ ఏ మాడ్యులో బికి మనకు 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డివిజన్ బికి మనకు 3 అని వస్తుంది, బికాస్ 10 divided by 3 is 3 times of 3, so coefficient will be 3. This is called arithmetic operations. And we again go to the unary operations. Here two types of unary operators, mainly two types: increment operator and decrement operator. Increment operator also has two types. One is pre-increment and post-increment. And similarly decrement operation also two types: pre-increment and post-increment. ప్రీ-ఇంక్రిమెంట్ ఏమవుతుందంటే సింపుల్గా చెప్తున్నా, ప్రీ ఇంక్రిమెంట్ ఏమవుతుందంటే ఒక వాల్యూ ఉందంటే ఆ వాల్యూ ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింటెక్స్ ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్కి సింటెక్స్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ చేయాలనుకుంటున్నా అంటే ప్లస్ అనేది ముందు రాసి తర్వాత వేరియబుల్ నేమ్ రాయాలి. ప్రీ ఇంక్రిమెంట్ ఏమవుతుందంటే ఇది ఎక్కడా కూడా యూజ్ అవ్వక ముందే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేట్ అవ్వక ముందే ఇది అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకున్నారు కదా, ఏ తీసుకొని నేను ప్రీ ఇంక్రిమెంట్ చేశాను, ఏ ప్లస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ అని రాశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? కంప్యూట్ అవ్వకముందే ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది 11 అవుతుంది అనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్ అలా కాదు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఏమవుతుంది అంటే ముందు వాల్యూ ఏదైతే ఉందో అది యూజ్ చేసేసుకొని తర్వాత కంప్యూట్ జరిగిన తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత ఇంక్రిమెంట్ జరిగింది. బట్ ప్రీ ఇంక్రిమెంట్ లో ముందుగానే ఇంక్రిమెంట్ జరిగిపోతుంది, తర్వాత కాంపిటీషన్కి వెళ్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏ ప్లస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 10 ఉండేటప్పుడు యూజ్ చేశాక, అండ్ లెటర్ ఇది ఎప్పుడైతే యూజ్ అవుతుందో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడు ఇంక్రిమెంట్ జరుగుతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్ అలా కాదు. ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే 10 ముందుగానే ఇంక్రిమెంట్ అయిపోతుంది 11, అండ్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత యూజ్ చేసుకుంటుంది. సేమ్ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఆల్సో సేమ్. ఫర్ ది ఇంక్రిమెంట్ వి యూజ్ ప్లస్, ఫర్ డిక్రిమెంట్ వి యూజ్ మైనస్. బి మైనస్ ఈజ్ ద పోస్ట్ డిక్రిమెంట్ ఏం జరుగుతుంది? పోస్ట్ అంటే తర్వాత, అంటే వాల్యూ ముందు యూజ్ చేసుకుంటుంది, ఆపరేషన్ తర్వాత అనేది డిక్రిమెంట్ చేసుకుంటుంది. ప్రీ డిక్రిమెంట్ అలా కాదు. ప్రీ డిక్రిమెంట్ అంటే వాల్యూ యూజ్ చేసుకోక ముందే, కంప్యూట్ జరగక ముందే వాల్యూ అనేది డిక్రీజ్ జరుగుతుంది, తర్వాత అనేది యూజ్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ ద సిమిలర్ మైన్యూర్ డిఫరెన్స్ బిట్వీన్ ది పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్, అండ్ సిమిలర్లీ విత్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి కోర్స్ అని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్పుట్స్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. అసైన్మెంట్ నేను బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా, అంటే ఆపరేటర్స్ ఎలా ఉన్నాయి, ఆపరేటర్స్ టైప్స్ ఏంటని. అసైన్మెంట్ ఆపరేటర్కి వచ్చేసరికి అసైన్మెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ అంటే ఏంటి? ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం. బట్ ఈ అసైన్మెంట్ ఆపరేషన్ జరగాలి కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. అసైన్ చేయడం అంటే ఏంటంటే ఏ ఈక్వల్ టు బి అంటే అంటే బిని ఏకి అసైన్ చేసాం, దిస్ ఇస్ కాల్డ్ అసైన్మెంట్. బట్ ఆపరేటర్ ఎందుకంటే ఇయర్ వి డన్ సమ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ సి ఇనిషియల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10, వి యాడ్ అండ్ అసైన్. 3ని మనం దేనికి యాడ్ చేసినాం? ఎఫ్ని యాడ్ చేసినాం. ది సింటాక్స్ అర్థం ఏంటంటే సిమిలర్లీ ఈ సింటాక్స్ యొక్క అర్థం ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద
ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3. అర్థమైందా? ఇట్స్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3. సిమిలర్లీ ఎఫ్ మైనస్ ఈక్వల్ టు 2 అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 2. అండ్ సిమిలర్లీ ఎఫ్ స్టార్ ఈక్వల్ టు 4 అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 4. అంటే ఏదైతే ముందున్న ప్రీవియస్ ఎఫ్ వాల్యూకి ఆ వాల్యూని ఆపరేషన్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3 అంటే ముందున్న వాల్యూకి 3 యాడ్ చేసి మళ్ళీ అదే వాల్యూకి అసైన్ చేస్తాం. దట్స్ కాల్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు 3, ఎఫ్ మైనస్ ఈక్వల్ టు 2, ఎఫ్ స్టార్ ఈక్వల్ టు 4, ఎఫ్ డివిజన్ ఈక్వల్ టు 3, ఎఫ్ మాడ్యులో ఈక్వల్ టు 2. అంటే సిమిలర్ గా ఈ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ప్రతిదీ అంతే. ఎఫ్ ఉన్న ప్రీవియస్ వాల్యూకి ఎఫ్ ని యాడ్ చేస్తుంది, మైనస్ చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది, మళ్ళీ తిరిగి ఎఫ్ లోకే అసైన్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. రిలేషన్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి రిలేషన్స్ చెప్తుంది. వెదర్ నెంబర్ ఈస్ బిగ్గర్ నెంబర్, స్మాలర్ నెంబర్, ఆర్ ఈక్వల్ టు నెంబర్, ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు అనే రిలేషన్ చెప్తుంది. సో దిస్ కాల్డ్ రిలేషన్ ఆపరేటర్. వి హావ్ సింబల్ greater than symbol, less than symbol. We write greater than equal to like this, greater than symbol plus greater than symbol with ఈక్వల్ టు, లెస్ దెన్ సింబల్ విత్ ఈక్వల్ టు. ఈక్వల్ టు మనం చెక్ చేసేది సింగిల్ ఈక్వల్ టు రాస్తే సరిపోదు. సింగిల్ ఈక్వల్ టు మీన్స్ అసైన్మెంట్ అనమాట. అంటే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం సింగిల్ ఈక్వల్ టు. డబుల్ ఈక్వల్ టు దేనికి చెక్ చేస్తుంది అంటే ఈక్వాలిటీ చెక్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు సి అంటే ఏ సి వాల్యూస్ రెండు ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇట్ ప్రొడ్యూస్ ట్రూ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ produce false value. A not equal to C, not shift plus 1 for the symbol exclamatory mark, and we use equal to C. A not equal to C gives the output. If whenever the A equal to 10, B equal to 3, A not equal to C, of course A not equal to C, then it produce false to the output. This is called relational operators. అర్థమైంది అనుకుంటున్నా. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. మనం లాజికల్ ఆపరేటర్స్ ఇన్ ద సెన్స్ మనం ట్రూత్ టేబుల్స్ ఉంటాయి కదా, అండ్ ఆర్ ఎగ్స్ ఆర్ దీని ఇవన్నీ కూడా ఏంటి లాజికల్ ఆపరేషన్స్. ఈ లాజికల్ ఆపరేషన్ మనం ప్రోగ్రామింగ్ లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ట్రూ, వై అనేది ఫాల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రూ ఫాల్స్ అనేది ఏమవుతుంది, ఎండ్ ఆపరేటర్ లో ఫాల్స్ అని రిజల్ట్ చేస్తుంది. ఆర్ఎల్స్ ఆర్ ఆపరేటర్ లో ఏమవుతుంది, ఆర్ లాజికల్ ఆపరేటర్ లో ఏమవుతుంది, ట్రూ ఫాల్స్ ఉంటే అఫ్ కోర్స్ ట్రూ. అంటే ఎండ్ లో ఏంటంటే బోత్ ది ట్రూ ఉంటే ట్రూ ప్రొడ్యూస్ అవుతుంది. ఫాల్స్ లో ఏమంటే బోత్ ది వాల్యూస్ ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిమిలర్ సేమ్. నాట్ దిస్ ఇస్ కాల్డ్ నెగేషన్ ఆపరేటర్. నెగేషన్ ఏంటంటే ట్రూ ఉందంటే ఫాల్స్, ఫాల్స్ ఉందంటే ట్రూ. సింపుల్. ఓకేనా, అర్థమైంది. లాజికల్ ఆపరేటర్ సింపుల్. ట్రూ ఉంటే ఎండ్ ఆపరేటర్ లో ట్రూ వస్తుంది, బేసిక్ ఐడియా. ఫాల్స్ ఉంటే ఆర్ ఆపరేటర్ లో ఫాల్స్ వస్తుంది. మిగతా అన్ని కేసుల్లో కూడా ఫాల్స్ దాంట్లో మెయిన్ ఆర్ ఆపరేషన్ లో మిగతా అన్ని కేసుల్లో ట్రూ, అండ్ ఎండ్ ఆపరేషన్ లో మిగతా అన్ని కేసుల్లో ఫాల్స్ అనమాట. సో ఎండ్ ఆపరేటర్ ఎలా రాయాలి, దిస్ ఇస్ ద యూజ్ ఫర్ ఎండ్ ఆపరేటర్. దీన్ని ఎండ్ ఆపరేటర్ అంటారు. అంటే డబుల్ యాంపర్సెంట్స్, 2 యాంపర్సెంట్స్ రాస్తే ఎండ్ ఆపరేటర్, వెర్టికల్ లైన్స్ 2 రాస్తే దిస్ ఇస్ కాల్డ్ ఆర్ ఆపరేటర్. మనం కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది మెజారిటీ, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 36 అండ్ బిలో 50 ఉంటే నీకు పెన్షన్ వస్తుందా లేదని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది వాల్యూ గ్రేటర్ దెన్ 35 అండ్ వై అనేది వాల్యూ లెస్ దెన్ 65 అనుకో. ఈ టైంలో నీకు పెన్షన్ వస్తుంది అనమాట. అంటే రెండు జరగాలి. ఎక్స్ అనే వాల్యూ గ్రేటర్ దెన్ 35 ఉండాలి, లెస్ దెన్ 65 ఉండేటప్పుడు మాత్రమే ఎండ్ ఆపరేటర్. అంటే బోత్ ది వాల్యూస్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ. సో అప్పుడు ఇది బోత్ ది వాల్యూస్ ట్రూ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఆర్ ఆపరేటర్ రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఆపరేటర్ రాస్తే ఏమవుతుంది, ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకే, దిస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. అర్థమైంది అనుకుంటున్నా. రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఎండ్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎండ్ ఆపరేటర్ ట్రూ వస్తుంది. ఆర్ ఆపరేటర్ లో బోత్ ది వాల్యూస్ ఫాల్స్ అయితేనే ఆర్ ఆపరేటర్ ఫాల్స్ అవుతుంది. ఓకే, this is about the logical operator. Ternary operator is very simple. I assign ternary operator to the output which is string. Whenever the a greater than b అయితే సింపుల్, a greater than b అయితే ఒకవేళ ట్రూ అయితే a is greater than b ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే b is greater than a ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకోండి. ఎప్పుడైతే వాల్యూ ట్రూ అవుతుందో ఫస్ట్ ట్రూ ప్రింట్ అవుతుంది. సింటాక్స్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కండిషన్ ఉండాలి, ఏ గ్రేటర్ దెన్ బి అనేది కండిషన్ ఉండాలి. ఆ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్,
క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రింట్ స్టేట్మెంట్, అండ్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రింట్ స్టేట్మెంట్. ఇవి రెండు స్ట్రింగ్స్ కాబట్టి ఐ సెండ్ టు ద అవుట్పుట్ విచ్ ఇస్ ద డేటా టైప్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఐ ప్రింట్ ది సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ అవుట్పుట్. ఇది టెర్నరీ ఆపరేటర్. అర్థమైంది అనుకోండి. ఒక కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ అండ్ మర్చిపోయా, అండ్ మీరు ఏదైతే ఒకవేళ ట్రూ అయితే ఏమైతే ప్రింట్ చేయాలనుకుంటే ట్రూ, అండ్ ఇయర్ వి ప్రింట్ ఈజ్ ట్రూ సింబల్, అండ్ ఫాల్స్ అయితే ఏమైతే ప్రింట్ చేయాలనుకున్నా ఫాల్స్ ప్రింట్ అనే కాదు, లైక్ ఏ ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదంతా తీసేసి ఒకవేళ నేను ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏని బిని కలిపేయాలనుకుంటున్నా, ఏ ప్లస్ బి, ఆర్ఎల్స్ ఏని బిని ఒకవేళ ఫాల్స్ అయితే ఏని బిని మైనస్ చేయాలనుకుంటున్నాను. ఈ స్ట్రింగ్ కాదు, ఐ టేక్ ఇట్ యాజ్ ఇంట్. సింపుల్. అర్థమైందా? నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్ వచ్చేసరికి ఈజ్వల్ టు 10 తీసుకున్నా, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే లెఫ్ట్ ఒక వైపు షిఫ్ట్ అవుతుంది. దీన్ని మనం విజువలైజ్ చేసి చూద్దాం ఒకసారి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, సియర్ 10101. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిట్స్ అనుకుంటే, ఈ బిట్స్ ని మనం లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలనుకున్నాం. లెఫ్ట్ షిఫ్ట్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే 1 బిట్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎక్కడికి, 1 ఎక్కడికి, 0 ఎక్కడికి, 1 ఎక్కడికి, 0 ఎక్కడికి, 1 ఎక్కడికి, అండ్ వీ నీడ్ టు ఇన్సర్ట్ 0 అట్ ది ఎండ్ అండ్ వీ డిస్కార్డ్ ది 1. ఇవన్నీ డిస్కార్డ్ చేసేస్తే నువ్వు లెఫ్ట్ షిఫ్ట్ చేసావు కాబట్టి ఈ నెంబర్ 10101 నుండి 0101010 కింద మారింది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ షిఫ్ట్. మనం సిమిలర్ గా రైట్ షిఫ్ట్ చూద్దాం ఒకసారి. రైట్ షిఫ్ట్ కూడా సిమిలర్ గా ఉంటుంది. రైట్ షిఫ్ట్ యా, సి రైట్ షిఫ్ట్ ఇయర్. మనం రైట్ షిఫ్ట్ లో ఏం చేసామంటే ఒక స్టెప్ రైట్ షిఫ్ట్ చేసా. సి దిస్ LSB MSB most significant bit and least significant bit. ఇది సేమ్ ఇయర్ చెక్ దిస్ వన్. 1 బిట్ మూవ్ అయింది, 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 అండ్ వి డిస్కార్డెడ్ దిస్ 1 అండ్ వి యాడ్ 1 అట్ ది ఎండ్. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూని ఇక్కడ తీసుకొచ్చాం. దిస్ ఈస్ కాల్డ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. అర్థమైంది అనమాట. సింపుల్ అంతే. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయని చూద్దాం. అండ్ మనం ఒక ప్లేస్ ని ఇచ్చేసాం కదా, ఆర్ఎల్స్ వీ కెన్ డూ 2 ప్లేసెస్. 2 బిట్స్ ని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, మనకి రైట్ ఆపరేషన్ జరిగింది, బట్ 2 బిట్స్. అంటే చూడండి, 2 బిట్స్ నేను 2 బిట్స్ ముందు ఫ్రంట్ ని డిస్కార్డ్ చేసా, థర్డ్ బిట్ ని నేను రైట్ కి షిఫ్ట్ చేసుకుంటూ వచ్చా. ఎట్ లాస్ట్ వీ యాడెడ్ 0. అనే కాదు, నేను మోస్ట్లీ ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది 1 ఉంటే 1 పెట్టుకోవచ్చు. తను కూడా చెప్పాడు దిస్ ఇస్ 0 ఫర్ ఎనీ టైప్ ఆఫ్ నెంబర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. సింపుల్. దట్ ఇస్ కాల్డ్ ది షిఫ్ట్ ఆపరేటర్. అండ్ లాస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ తెలిసే ముందు మనకు ఖచ్చితంగా లాజికల్ ఆపరేటర్ ఖచ్చితంగా అర్థమైతే, అక్కడ యూజ్ చేసిన మనం అండ్ గేట్ ఆర్ గేట్ గురించి అర్థమైతే ఇది సింపుల్ గా అర్థమైపోతుంది. అక్కడ మనం లాజికల్ ఆపరేటర్ 2 ట్రూ ఫాల్స్ ని చెక్ చేసుకున్నాం, బట్ బిట్ వైజ్ ఆపరేటర్ ఇక్కడ ఏం చెక్ చేస్తాం అంటే బిట్స్ ని చెక్ చేస్తాం. ఇక నేను ఏం తీసుకున్నాను అంటే సింపుల్ 0B1010 అంటే బైనరీ కింద తీసుకున్నాం, బైనరీ కోడ్. అండ్ వాల్యూ కన్సిస్ట్ ఆఫ్ 1010. 1010 మీన్స్ 21124 8421 కోడ్ ప్రకారం ఇది ఎంత అవుతుంది, 268 అంటే 10 అనమాట. ఇది ఎంత అయింది, 12. 10 12 అనే 2 నెంబర్స్ తీసుకున్నాం, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 పైన బిట్ వైజ్ ఆపరేటర్ అప్లై చేయాలి. బిట్ వైజ్ ఆపరేటర్ ఏమవుతుందంటే బిట్స్ వైజ్ గా ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ DNE అని తీసుకున్నా, DNEకి బిట్ వైజ్ ఆపరేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ వైజ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, బిట్ వైజ్ గా ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఉన్నది 0, కిందన 0 ఉంది. ఎండ్ ఆపరేటర్ లో మనకి బోత్ ది వాల్యూస్ 0 అయితే అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది 0 వస్తుంది, అంతే కదా. ఎండ్ ఆపరేటర్ లో బోత్ ది వాల్యూస్ 0 అయితే అవుట్పుట్ అనేది 0. నెక్స్ట్ వాల్యూ 1 ఉంది, 0 ఉంది. ఎనీ 1 2 ట్రూ అయితేనే ట్రూ వస్తుంది, ఆర్ఎల్స్ ఫాల్స్. సో ఇది కూడా 0 వస్తుంది, బట్ నెక్స్ట్ ఫాల్స్. నెక్స్ట్ బోత్ ది వాల్యూస్ ట్రూ, దెన్ ది అవుట్పుట్ ఈస్ ట్రూ 1. దిస్ ఈస్ ద అవుట్పుట్. అర్థమైందా? అంటే ఈ నెంబర్ ఎలా మారింది, విచ్ ఈస్ ఈక్వల్ టు ద 8 కాంబినేట్ అవుట్. ఓకే,
అంటే ఈ రెండింటికి నేను ఎండ్ ఆపరేటర్ చేస్తే ఒక 10 నెక్స్ట్ 10 12 అనే 2 నెంబర్స్ ని నేను ఎండ్ ఆపరేటర్ చేస్తే ఏం జరిగింది 1000 అంటే 8 అనే నెంబర్ కింద మారింది. సిమిలర్లీ ఆర్ ఆపరేటర్ బోత్ ది వాల్యూస్ ఫాల్స్ అయితేనే ఫాల్స్, బోత్ ది వాల్యూస్ ఫాల్స్ దెన్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్. Both the value is true, one of the value is true, then it is one true. Both the value is for no, one is the value is true, then value is true. Both the value is true, then the value is true. This is for OR operator. This is for AND operator. AND operator. This is for OR operator. Then value anta 2 4 6 6 plus 8 14. ఓకే, ఇది ఫర్ ఆర్ ఆపరేటర్. ఓకే, ఇలా మనకి బిట్ వైజ్ ఆపరేటర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సేవ్ చేద్దాం. ఐ నీడ్ టు చేంజ్ దిస్ వాల్యూ, ఎందుకంటే ఎడిట్ చేసా. ఇక్కడ మనకి ఏం పెట్టాలి, అండ్ సింబల్ అంటే అలా 2 యాంపర్సెంట్స్ బై. ఓకే, ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక జావా సి ఫండమెంటల్స్ ఆఫ్ జావా, no errors in the code, then execute the program. Simple arithmetic operators a plus b చేస్తే 13 is the result. a13, a minus b 7, a into 3 30, a curve is simple. ఆల్రెడీ నేను చెప్పాను, మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ ఇస్తుంది, డివిజన్ ఆపరేటర్ అనేది మనకు కోఎఫిషియంట్ ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. పోస్ట్ ఇంక్రిమెంట్ లో మనకి ఏం జరిగిందంటే, పోస్ట్ ఇంక్రిమెంట్ నేను ఏం చెప్పాను, ముందు వాల్యూని యూజ్ చేసుకుంటుంది, తర్వాత ఎప్పుడైనా యూజ్ అయ్యేటప్పుడు వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, ముందు వాల్యూని యూజ్ చేసుకుంది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్ లో నేను ముందుగా ఎప్పుడు వాల్యూని వాడలేదు. సో ముందు వాల్యూని యూజ్ చేసుకుంటుంది, అంటే ఎవాల్యూట్ చేసుకుంటుంది ఫస్ట్. అంటే ఏది పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఫస్ట్ వాల్యూని తీసేసుకుంది 11 10 తీసుకొని, తర్వాత నేను ఎప్పుడైతే ప్రీ ఇంక్రిమెంట్ వాడానో అప్పుడు అనేది ఇంక్రిమెంట్ అయింది. అంటే 10 అనేది ఏమైంది, 10 11 అయింది. ఎప్పుడు, ఆఫ్టర్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నేను యూజ్ చేశానో అప్పుడు 11 అయింది. బట్ 11 అయింది కదా, నేను ఫస్ట్ వాల్యూని తీసేసుకున్నా, ప్రింట్ చేసుకున్నా, దెన్ ఇట్ షుడ్ వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు ద 11. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ లో జరిగేది ప్రాసెస్. 10 11 అయింది. తర్వాత నేను ఎప్పుడైతే ప్రీ ఇంక్రిమెంట్ కాల్ చేశానో 11 ఏమైందంటే 12 అయింది. ఓకే, 11 అయింది, 12 అయింది. సో ప్రీ ఇంక్రిమెంట్ లో అందుకు 12 అని వచ్చింది. అర్థమైందా? సింపుల్. పోస్ట్ ఇంక్రిమెంట్ లో వాల్యూని ముందు తీసుకున్నాం, ప్రింట్ చేసేసుకున్నాం. ప్రింట్ చేసుకున్న తర్వాత ఏమైంది, వాల్యూ ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో ఇక్కడ అప్పుడు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దెన్ ప్రీ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. సో 10 కాస్త 12 అయింది, ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్కి వచ్చేసారు. సిమిలర్ ఇన్ ద పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ లో కూడా ముందుగా వాల్యూ తీసుకోవడం, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10. దెన్ ఆ పోస్ట్ డిక్రిమెంట్ వాల్యూ తీసుకున్నాక ప్రీ డిక్రిమెంట్, అంటే పోస్ట్ డిక్రిమెంట్ ఏంటంటే 10 కాస్త తర్వాత ఏమైంది 9 అవుతుంది. 10 తీసుకున్న తర్వాత ప్రింట్ చేసుకున్న తర్వాత 9 అయింది. ఈ 9 ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే ప్రీ డిక్రిమెంట్, అంటే ముందుగానే డిక్రిమెంట్ చేసేస్తుంది టు ద వాల్యూ ఆఫ్ 8. అందుకు అవుట్పుట్ 8 అని ప్రింట్ అయింది. అర్థమైంది అనుకుంటున్నా కదా. ఓకే, కామెంట్ ఇట్ డౌన్. నెక్స్ట్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ సో సింపుల్. నేను చెప్పా 10 అంటే ఆపరేషన్ జరిగి అసైన్మెంట్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3. సింపుల్. Refer to the outputs and the code. Pause and refer the outputs and the code. If you have any doubt or any mistake in this code, here I print the output where less than 13. See, a greater than b, I think a is equal to 10, b is equal to 3. ఎప్పుడైతే a greater than b అయిందో a plus b ని ప్రింట్ చేశాను, that is called 10 plus 3. here print 13 here. Okay, it is a simple, like అంటే ternary operator is the simple if else condition. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో తెలుసుకుందాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంటంటే, కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే కండిషన్ ప్రకారం మనం స్టేట్మెంట్స్ కొన్ని వర్కౌట్ అవుతాయి. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. బట్ టెర్నరీ ఆపరేటర్ అనేది షార్ట్ అండ్ నోటేషన్ ఫర్ ది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్. షిఫ్ట్ ఆపరేటర్ ఏం జరిగింది, లెఫ్ట్ షిఫ్ట్ జరిగా ఒక బిట్ 20 కింద మారింది, రైట్ షిఫ్ట్ చేస్తే 5 కింద మారింది. అండ్ వి ఆల్రెడీ డూ దిస్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎండ్ ఆపరేటర్ కట్టేటప్పుడు 8 వచ్చింది, అండ్ ఎగ్జాక్ట్లీ ది అవుట్పుట్ ఈస్ 8. అండ్ ఆర్ ఆపరేటర్ కట్టినప్పుడు 14 వచ్చింది, అవుట్పుట్ ఈస్. అండ్ ఇది XOR ఆపరేటర్. whenever both the values are false, then the output is false. ఇది ఇక్కడ 0,
దీనికి 1 1 0 బోత్ ది వాల్యూస్ సేమ్ అయితే 0 వస్తుంది అంతే సింపుల్. 0 1 1 0 0 1 1 0 is the 6 value of 6. That is also correct. Okay, this is called the types of operators in Java. I need to discuss this ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది నేను ఊప్స్ కాన్సెప్ట్ లో చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఖచ్చితంగా. ఊప్స్ కాన్సెప్ట్ లో నేను ఇది కవర్ చేస్తా, ఎందుకంటే అక్కడ చెప్తేనే బెటర్ నీట్ గా అర్థమవుతుంది అనేసి నా అభిప్రాయం. సో అప్ టు నౌ వీఆర్ కవర్డ్ అప్ టు ఆపరేటర్స్.